యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కిందపురి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విశాఖలోని ఒక ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ మా సినిమా కిష్కిందపురి సెప్టెంబర్ 12 రిలీజ్ అవుతుంది. మీ అందరికీ ట్రైలర్ టీజర్ అన్ని బాగా నచ్చాయి అనుకుంటున్నాను. సాంగ్ కూడా అన్నిటికీ చాలా మంచి ఆర్గానిక్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడే సింహాచలంకి వెళ్ళాం. నేను డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి బ్లెస్సింగ్ తీసుకొని వచ్చి ఇంకా మీ దగ్గర ప్రెస్ మీట్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకటే బిలీవ్ చేస్తానండి, ఒక సినిమా అంటే మేము ఎంత కష్టపడి, ఎంత ప్రేమించి, ఎంత ఎఫర్ట్ పెట్టి, ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి పనిచేస్తాం. బట్ ఈ సినిమా ఇంత కష్టపడి ఇంత పనిచేసింది ఏంటంటే మీ అందరికి కూడా నచ్చాలని. మా మీడియా వాళ్ళు కూడా మా ఫ్యామిలీలోనే ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే మేము ఎంత కష్టపడి ఎంత మంచి సినిమా చేసినా జనం దగ్గరికి తీసుకెళ్లాలన్నా, ఆడియన్స్ దగ్గర రీచ్ అవ్వాలన్నా దానికి మెయిన్ మార్గదర్శి మీరే. అండ్ మీరే దాన్ని ఏమంటారు, వాహనం. సో దానికి మా రథవాహనం అంటారు చూడండి, అలా మీరు అనమాట. సో మీరందరికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే సినిమా ఇవ్వాలి. మీరు కూడా తప్పులు వెతికి టైం ఇవ్వకూడదు, మీరు కూడా ఫోన్ పట్టిన టైం ఇవ్వకూడదు అని చెప్పి 2 hours 5 minutes చాలా క్రిస్ప్గా వెరీ గుడ్ రన్ టైం తోటి సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు పరిగెట్టింది, ఎప్పుడు ఫినిష్ అయింది తెలియకుండా అంత పేసీగా ఒక మంచి హారర్ మిస్టరీ, ఒక కొత్త స్పేస్ జానర్. నేను ఇంత కొత్త కథ చేయడం నాకే చాలా హ్యాపీగా ఉంది. యాజ్ అన్ యాక్టర్గా ఒక కొత్త స్పేస్లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మాకు లిమిటేషన్స్ లేకుండా బాగా అద్భుతంగా చెప్పొచ్చు. సో కిష్కిందపురి అనేది ఒక ఫిక్షనల్ సిటీ అండి. మేము లిమిటేషన్స్ లేకుండా మీకు ఒక అద్భుతమైన కథాబలంతో ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, అది విజువల్గా పరంగా అవ్వచ్చు, సౌండ్ పరంగా అవ్వచ్చు, కథ పరంగా అవ్వచ్చు, సినిమా స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ట్విస్ట్లు అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అన్ని ఎలిమెంట్స్లో చాలా హైగా ఉండే సినిమా. అండ్ మీ అందరు డెఫినెట్గా హై ఉంటారు. చాలా మంది కొన్ని సినిమాలు మాకు ఇక్కడ హై మూమెంట్స్ ఉన్నాయండి, గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయంట కదా. మా సినిమానే గూస్ బంప్. అర్థమైంది? మా సినిమా చూసారు, లైట్ బ్లెస్సింగ్ కూడా వచ్చింది, గూస్ బంప్. మా సినిమానే గూస్ బంప్ అనమాట. సో ఆ పంపుని మీరు అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని. మా డైరెక్టర్ ఎన్నో హోప్స్, డ్రీమ్స్ తోటి ఈ సినిమా పనిచేశాడు. మీ అందరు సపోర్ట్ చేసి అతనికి ఒక పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ యూ కెన్ ఆస్క్ మీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కౌశిక్. సో ఇది నా సెకండ్ ఫిల్మ్. ఇంతకుముందు చావుకబురు చల్లగానే ఒక సినిమా చేశాను, సెకండ్ ఫిల్మ్ ఇది. సో ఇది ఒక హారర్ మిస్టరీ. ఆయన చెప్పినట్టు చాలా యూనిక్ సెటప్లో ఒక డెఫినెట్లీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నించాము. అండ్ 100% అందులో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము. సినిమా ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత మేము వెరీ వెరీ హ్యాపీ. యా, సో అతను చూసి ఎలా సర్ప్రైజ్ అయ్యారో సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి అలానే. సో యా, మంకీ మ్యాన్. సో ఆయన మంకీ మ్యాన్. అలానే మన ఇంట్రడక్షన్ సీక్వెన్స్ లో హీరో గారు కొన్ని కోతలతో ఉంటుంది, అది చాలా బాగా వచ్చింది. ఓవరాల్ గా సినిమా మేమైతే వెరీ వెరీ హ్యాపీ. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు అందరికీ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. September 12th రిలీజ్ అవుతుంది సినిమా. అందరూ చూసి మీరు మీ ఒపీనియన్స్ షేర్ చేయండి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ మీకు అందరికీ సినిమా నచ్చుతుంది. ఇప్పుడు మిరాయి కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది. సో ఎలా ఉండిపోయి అంటే మీకు అంత కాన్ఫిడెంట్ సినిమా మీద, అదే రోజు కాంపిటీషన్ లేకుండా రిలీజ్ చేస్తున్న ధైర్యంగా. సో కథలో ఉన్న బలమా అంటే ఎలాగ అంత కాన్ఫిడెంట్ మీకు ఎలా ఉంది సార్? ఫస్ట్ September 12th డేట్ వేసింది మేము సార్. సో ఈ క్వశ్చన్ మీరు ఎవరిని అడగాలి? ఎవరు అడగాలి? మీరు మా మీద చేసిన వాళ్ళు అడగాలి. కాన్ఫిడెంట్ ఎవరున్నారు అనేది మేము ఇంకైనా ఎంత కాన్ఫిడెంట్ ఉన్నామో మేము అర్థం చేసుకోండి సార్. మా సినిమా 2 వేరే జానర్ సినిమాలు సార్. అందులో మనోజ్ గారు, తేజ గారు, ప్రొడ్యూసర్ గారు, కార్తిక్ అందరూ మాకు మంచి ఫ్రెండ్స్. క్లాష్ అవ్వకుండా సినిమాలు వచ్చుంటే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే. లైఫ్ ఏదో ఛాలెంజ్ ఉండాలి కదా. ఛాలెంజ్ లేకపోతే ఏదైనా ఈజీగా వస్తే దిస్ నో థ్రిల్. సో మా సినిమా థ్రిల్లింగ్ సినిమా.
సో మాకు థ్రిల్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ రిలీజ్ కూడా ఉన్నప్పుడు మేము ఇంకా థ్రిల్లర్ ఫీల్ అవుతున్నాం. దట్ ఇస్ హౌ వీ ఎంజాయ్ అవర్ మూవీ ప్రాసెస్. సో ట్రైలర్లోనే కొంచెం భయపెట్టారు, అంటే డిఫరెంట్గా ట్రైలర్ కూడా అవుట్ ఇచ్చారు. తర్వాత హైదరాబాద్లో మీ ప్రమోషన్ కానీ డైరెక్టర్ గారు చెప్పిన డైలాగ్ కానీ మీరు చెప్పిన డైలాగ్ చాలా జనాలు బాగా ఆసక్తి కలిగింది. సో ఎలా ఉండబోతుంది సినిమా, ఏ విధంగా రంజింపజేయబోతున్నారు? సార్ మీరు చెప్పినట్టు మీకు ఎలా 2 minutes మీరు మా సినిమా ట్రైలర్ మీకు ఎలా భయపడ్డారు, థ్రిల్గా ఫీల్ అయ్యారు, ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యారు, మా 2 hours 5 minutes అంతకు మించి ఉంటుంది సార్. ఎందుకంటే మా దాంట్లో ప్రాబ్లం ఏంటంటే మీరు చూసిన ట్రైలర్ కూడా ఫస్ట్ 15 నిమిషాలు మేము ఎడిట్ చేసాం. మీరు లాస్ట్ 20 seconds ఆఫ్ ద ట్రైలర్ కూడా మీ క్లైమాక్స్ పోర్షన్. సో మేము మధ్యలో అంతా చూపించకపోయి, ఎందుకంటే వీ కాంట్ రివీల్ ద స్టోరీ. మేము ఏదైనా రివీల్ చేసామనుకోండి, రేపు మీరు కథ సినిమా చూస్తున్నప్పుడు ఆ థ్రిల్ ఫీల్ అయ్యే స్కోప్ చాలా ఉంటుంది అనమాట. సో అది మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అని అప్పటికి మీరు మా ఫస్ట్ 15 నిమిషాలు చూపిస్తే మా ట్రైలర్ అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ మొత్తం 2 గంటల సినిమా చూస్తే మీకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో మీ ఓకే ఉందలేస్తారా. బట్ ఈసారి మీరు ఎన్ని ఎక్స్పీరియన్స్ చేసినా, ఎంత ఓకే వచ్చినా, మీరు భయపడదామని వచ్చినా, ఒక మంచి కథ చూద్దామని వచ్చినా, అరే వీళ్ళు ఎంత కష్టపడ్డారో, వీళ్ళు ప్రతి ఫ్రేమ్లో ఎంత ఎఫర్ట్ చేశారో అనేది చూద్దాం అనుకున్నా, వీ విల్ డెఫినెట్లీ వీఆర్ 100% షూర్ దట్ మీరు డెఫినెట్గా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు. హీరోయిన్ మంచి రేడియో ఓరియంటెడ్ గా ఉంటావా లేకపోతే జస్ట్ ఏదో ప్యారల్ గా? లేదు సార్, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది సార్ హీరోయిన్ గారు కూడా. అనుపమ గారు చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ ఈ సినిమాకి ఏంటంటే మేము కథ విన్నప్పుడే నేను కౌశిక్ గారు అనుకుంది ఏంటంటే ఈ సినిమాకు మంచి పర్ఫార్మర్ కూడా కావాలి. ఎందుకంటే మీకు ఎందుకనేది మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రీ క్లైమాక్స్ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయాలని అంత ఈజీ కాదు. సో ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేసి వాళ్ళు చేయడం దానికి సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెయిట్ చేశారు. మీరు ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు, విత్ షార్ట్ స్పాన్ లో మీరు చాలా జానర్స్ చేశారు సార్. ఇది మిగతా వాటి కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నారు కదా. అవును సార్. ఇది మీకు ఏమైనా యాక్షన్ పరంగా ఏమైనా కొంచెం టఫ్టాల్స్ కనిపించింది ఎక్కడైనా? లేదు సార్, ఐ ఎంజాయ్డ్ ఇట్ సార్. అంటే హోల్ సినిమా ప్రాసెస్ అంటే మనం కొత్తగా చెప్తున్నప్పుడు, కొత్త జానర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ మనకు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. సో మనం ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఐ థింక్ వీ గివ్ అవర్ బెస్ట్. మన బెస్ట్ ఎఫర్ట్ ఎప్పుడు పెడతామంటే, బెస్ట్ పని ఎప్పుడు చేస్తామంటే మనకి ఛాలెంజింగ్ అనిపిస్తుంది. మనం ఈజీగా వచ్చింది అనుకోండి సార్,